క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాను. ఏంటి అంటే ప్రియులారా, ఈ యొక్క దినాన మరి చూసుకున్నట్టయితే అనేకమైన బోధకులు మేమే సత్యవంతులము, మా ద్వారా తప్ప లోకానికి సత్యము వెళ్ళది అని చెప్పుకుంటూనే వారు చేస్తున్న అబద్ధ బోధలు ఏంటైతే ఉన్నాయో వాటి గురించి మరి మనము అరికట్టడానికి ఈ యొక్క సమయాన మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే పిల్లరా, చాలామంది కూడా మరి కొందరిని చూస్తూ ఉంటుంటే వాళ్ళు చేస్తున్న మెసేజ్లు మరి కట్ చేసుకుంటూ పెట్టుకుంటూ మరి పిల్లరా వాళ్ళు ఏదైతే బోధ చేస్తున్నారో ఆ బోధను నిమిషం, అర నిమిషం ఇట్లా పెట్టుకుంటూ మరి జనాల ముందుకు వారి యొక్క మెసేజ్లు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ మెసేజ్లు అంటే, మరి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ధరించుకున్న శరీరాన్ని గురించి అనేక విధాలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సమయాన మరి యేసుక్రీస్తు మరియ గర్భం నుంచి ఆయన మరియ గర్భంలో శరీరాన్ని దాల్చుకొని రావడం జరిగింది భూమిపైకి. ఆ మరియ గర్భంలో శరీరాన్ని దాల్చుకున్న యేసుక్రీస్తు మరి ఎలాంటి శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు, పాప సహితమైన శరీరమా, పాపరహితమైన శరీరమా అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈ యొక్క క్షణాన మీ ముందుకు రావడం జరిగింది. అసలు ఎందుకు ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా అంటే చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏదో మహిమ శరీరం ధరించుకొని వచ్చాడని దేవుడు ఆయనకు మరి సపరేట్గా మరియ గర్భంలో శరీరాన్ని ఇచ్చాడని చెప్పేసి, ఆయన రక్తం పరిశుద్ధమైంది అంటే ఇప్పుడు మామూలుగా మరియ గర్భం నుంచి శరీరం దాల్చుకున్నాడు కదా, అందులో ఆమె నుండి కలిసిన రక్తం కాదు, దేవుడు ప్రైవేట్గా అంటే పరలోకం నుంచి తీసుకొచ్చాడు ఆ రక్తాన్ని అని ఆలోచనతోటి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఆలోచన ఎంతవరకు సరైంది అనే ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను పిల్లలు. అయితే ప్రాముఖ్యంగా అసలు పాప సహితుడెవడు, పాపరహితుడెవరు అనే విషయాన్ని మనము గ్రహిస్తే ఇదంతటికీ మనకు మూలం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కొందరు సహోదరులు కూడా పాపరహితుడైన యేసుక్రీస్తు బాప్తిసం ఎందుకు పొందాడు అనే క్వశ్చన్ ఉంది. అయితే యేసుక్రీస్తు పాపరహితుడే కానీ బాప్తిసం పొందాడు ఎందుకంటే నీతి యావత్తు ఇలా జరగాలని ఉన్నది అని చెప్పేసి అంటున్నాను. నేను కాదంటలేను, యేసుక్రీస్తు పాపం చేయలేదు కానీ బాప్తిసం పొందాడు ఎందుకంటే నీతి యావత్తు ఇలా జరగాలని ఉంది కాబట్టి. కానీ పాపరహితుడు అని చెప్తా ఉన్నారు. పాపరహితుడు అంటే దేనికి వర్తిస్తుంది, అసలు దేనికి ఆపాదించవచ్చు పాపరహితుడు, పాపసహితుడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం పిల్లరా. ఏంటి అంటే ప్రాముఖ్యంగా మనం యోబు గ్రంథంలోకి వెళ్తే 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నట్టయితే పిల్లరా, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ చూస్తున్నట్టయితే, పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. ఇంతకీ ఈ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగా ఎవడును పుట్టనేరడు. పాప సహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు అనేది మనకు కావాల్సిన మాట పిల్లరా. దేని గురించి మాట్లాడుతుండు పాప సహితుడు, పాపరహితుడు అంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన అంటే పాపం చేసే స్వభావం కలిగిన శరీరం ఉన్న వ్యక్తుల నుంచి పాపరహితుడు అంటే పాపం చేసే స్వభావం లేని వ్యక్తిగా పుడితే ఎంత మేలు అంటే మహిమ శరీరాన్ని ధరించుకొని పుట్టితే ఎంత మేలు అలా అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందే మీద చూసుకున్నట్టయితే స్త్రీకరణ నరుల గురించి చెప్పుకుంటూ వస్తూ ఈ మాటలు చెప్తూ ఉంటాడు పిల్లరా. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కానీ టైం సరిపోదు కాబట్టి కొద్ది మాటకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీన్ని అర్థం చేసుకోండి పిల్లరా. పాప సహితుడు అంటే పాపం చేయడానికి అనుకూలమైన శరీరం కలిగిన వాడు,
పాపరహితుడు అంటే పాప స్వభావం కలిగిన వాడు అని పాపసహితుడు అంటే అర్థం. పాపరహితుడు అంటే పాపం చేసే స్వభావం లేనివాడు, అసలు పాపం చేయడానికి అనుకూలం లేని శరీరాన్ని ధరించినవాడు, అంటే మహిమ గల శరీరాన్ని ధరించుకున్నవాడుగా చూపిస్తుంది పిల్లరా. ఇంతకీ మరి యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు పాప సహితుడా పాపరహితుడా, మరియ గర్భంలో నుంచి పాప సహితుడిగా పుట్టాడా పాపరహితుడిగా పుట్టాడా అనేది మనకు ప్రాముఖ్యంగా కావాల్సిన మాట పిల్లరా. ఎందుకంటే మనం దీన్ని తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లలు. ఎందుకు యేసుక్రీస్తు పాపరహితుడిగా చెప్తున్నాను అని అంటే, ఆదాం చేసిన పాపం మనందరికీ వచ్చింది కాబట్టి, అంటే జన్మ పాపం ఉంది కాబట్టి, అయితే యేసుక్రీస్తును ఒక పాపిగా మీరు చిత్రీకరిస్తున్నారా బ్రదర్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అసలు జన్మ పాపం అంటూ అనేది ఎలాంటిది జన్మ పాపం అనేదే లేదు. జన్మ పాపం ఉన్నది అని చెప్పేవారికి నేను సూటి ఇచ్చే సవాలు, ఒకవేళ మీరు నిరూపించండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రియులరా, అసలు జన్మ పాపం అంటూ లేదు. పాపము ఎప్పుడు ఒక వ్యక్తి పైన ఆరోపింపబడుతుంది, పాపం చేసినప్పుడే ఆ వ్యక్తి పైన పాపం ఆరోపింపబడుతుంది తప్ప పాపం చేయకముందు ఆ వ్యక్తి పైన మరి పాపము ఆరోపింపబడది. ఎందుకంటే ఈ మనోళ్ళు ఏమంటున్నారంటే, ఆదాము సంతాన స్వభావం ఒకవేళ, అబ్రాహాం సంతాన స్వభావం ఒకవేళ యేసుక్రీస్తు ధరించుకుంటే ఆయన పాపిగా చేసిన వారం అవుతామని చెప్పేసి ఆయనకు సపరేట్గా మరియ గర్భంలో దేవుడు శరీరాన్ని ఇచ్చారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో ఇది చెప్తున్న దుర్బోధన గురించి మనము ఈరోజు మరి వారి దుర్బోధన అరికట్టడానికి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాయి. వాళ్ళు వ్యతిరేకించడం కాదు, కానీ మీరు చెప్తుంది సత్యం కాదు, బైబిల్కు విరుద్ధంగా చెప్తున్నారు అని చెప్పేసి మీ ముందుకు ఈ యొక్క మెసేజ్ను తీసుకురావడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో పాపం ఒక వ్యక్తి పైన ఎప్పుడు ఆరోపింపబడుతుందంటే, పాపం చేసినప్పుడే మరి పాపం ఆరోపింపబడుతుంది. మరి ఆదాం చేసిన పాపమే నేడు క్రైస్తవులు అనబడుతున్న మనకు కూడా ఆపాదించబడుతుందా? లేదు, మామూలు జనాంగాన్ని కూడా అదే పాపం ఆరోపింపబడుతుందే అంటే అవునా కాదా అనే విషయం బైబిల్ని అడిగితే చెప్తుంది ప్రియులారా. పాపం ఎప్పుడు ఒక వ్యక్తిని పైన ఆరోపింపబడుతుంది అనేది ముందుగా ఆదాం చేసిన పాపం మన మీద ఉంటుందా, జనం పాపం మనకుందా, ఆ పాపమే మనల్ని మరణానికి తీసుకెళ్తుందా అనే విషయాన్ని మనం చూసుకున్నట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చాలా పరిశీలన చేసి చదువుదాం పిల్లల. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించనో, అలాగనే మనుషులందరూ పాపం చేసి నందున మరణం అందరికీ సంప్రాప్తిరేను. అంటే లోకంలో పాపము మరణము ప్రవేశించింది ఎవరి ద్వారా? ఆదాం ద్వారా. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించను అంటే, ఆదాం ద్వారా మరణము పాపము ప్రవేశించడం జరిగింది. అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తి అయినది. అంటే ఆదాం చేసిన పాపం ద్వారా మరణం అందరికీ రాలేదు, కానీ మనుషులందరూ పాపం చేసిన మరణం సంప్రాప్తి అయింది. ఈ మరణం అనేది శరీర మరణం గురించి చెప్తుంది కాదు ప్రియులరా, ఆత్మ మరణం గురించి, దేవునికి నిత్య ఎడబాటును గురించి చెప్పబడుతున్న మాటగా మనము చూడగలుగుతాం ప్రియులరా. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, కానీ ఒక్కడు ఆదాము చేసిన పాపంకి మనుషులందరూ కూడా ఆ యొక్క మహిమను పొందుతలేరు అనేది లేదు. అక్కడ బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమను ఎప్పుడు పొందలేమంటే, మనము చేసిన పాపమును బట్టి, కానీ ఆదాము చేసిన పాపమును బట్టి మనం దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేమని చెప్పేసి అక్కడ చెప్పబడలేదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, వాక్యాన్ని చదువుకోండి, వాక్య వెలుగులోకి రండి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎప్పుడు మనుషుల మీద మరి పాపము ఆరోపింపబడుతుంది అంటే, మనం చేసిన పాపమును బట్టి మరి మనపైన ఆ యొక్క నేరారోపణ అనేది జరుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పేసి అంటున్నాడు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపము. పాపం చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కానీ ఆదాం చేసిన ఇలా ఇక్కడ ఎలా రాయబడింది మనం ఒకసారి ఆలోచిస్తే, పాపం చేయు ప్రతివాడు ఏం చేస్తారంటే ఆజ్ఞ అతిక్రమించును.
ఆజ్ఞాతిక్రమమే పాపము, కానీ ఆదాము చేసిన పాపమును బట్టి ప్రతి ఒక్క మనిషికి పాపం వస్తుంది, మనిషికి జన్మ పాపం ఉందని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ నేడు దొంగ బోధకులు వారికి ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు దేవునికి సమాధానం చెప్పే అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. మిమ్మల్ని హెచ్చరించడం లేదు, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం, మీరు మారండి అని చెప్పేసి. యేసుక్రీస్తు ఏదో ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకొని వచ్చిండు అని చెప్పేసి మీరు యేసుక్రీస్తును గొప్ప చేయాలని చూస్తున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ యేసుక్రీస్తును గొప్ప చేయడం కాదు, మీరు తక్కువ చేస్తున్నారు. ఆయన చేసిన కార్యములు, ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి రక్త మాంసములు ధరించుకొని వచ్చి ఏమాత్రం కూడా ఆ పాపముని అంటించుకోకుండా ఉండి ఈ లోకాన్ని జయించి తండ్రి సింహాసనం తండ్రితో కూడా మరి ఉన్నాడు, ఆ మహిమను పొందుకున్నాడు అని చెప్పేసి లేఖనాలు చెప్తా ఉంటే మీరేమో ఆయన తక్కువ చేసి ఆయన మహిమ శరీరం ధరించుకుని వచ్చిండు, ఈ శరీరం ధరించుకుని వస్తే ఆయన పాపం అంటుంది కదా, ఆయన పాపిగా చిత్రీకరింపబడతారు కదా, జన్మ పాపం ఉన్నది కదా అని చెప్పేసి మీ యొక్క అనాలోచనతో మరి పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుపడుతున్నారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పుపడుతున్నారు. దేవుడు ఏదైతే ఆయన కార్యాన్ని చేయాలనుకున్నాడో, ఎలా చేయాలనుకున్న ఆ కార్యాన్ని మీరేమో మేము ఇలా చేస్తేనే దేవుణ్ణి గొప్ప చేసిన వాళ్ళమైతే అని చెప్పేసి దేవుణ్ణి తక్కువగా చేస్తూ ఉన్నారు. ఇకనైనా ఆలోచించండి. దేవుని పక్షపాతిగా చేస్తున్నారు. దేవుడు పక్షపాత? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? యేసుక్రీస్తు ఏ శరీరాన్ని ధరించుకొని వచ్చాడని చెప్పింది? మరియ గర్భంలో ప్రత్యేకింపబడిన శరీరాన్ని దేవుడు తయారు చేశారని చెప్పిండా? లేకుంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించాడని చెప్పబడుతుందా? తనకు ప్రత్యేకమైన రక్తాన్ని ఇచ్చినామని చెప్పిందా? లేకుంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకంతో అబ్రహాము స్వభావం కలిగిన సంతాన స్వభావం కలిగిన రక్త మాంసంతో పంపించాలని చెప్పబడుతుందా? ఎలాంటి రక్త మాంసాలు ఇచ్చారని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఏది మన దగ్గర సోషల్ మీడియా ఉందని చెప్పేసి, ఫేస్బుక్ ఉందని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అయిన యేసుక్రీస్తును వీళ్ళు అవమానపరుస్తుందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీరేమో యేసుక్రీస్తుని హెచ్చించాము, మేము ఆయన ఉన్నత స్థితిలో చూస్తున్నాము, ఉన్నత స్థితిలోకి హెచ్చిస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఇలా చేయడం వలన యేసుక్రీస్తును తగ్గిస్తున్నారు. ఆయన మనలాంటి రక్త మాంసములు ధరించుకొని వచ్చి ఈ లోకాన్ని జయించి నేను జయించిన అని చెప్పేసి చెప్తా ఉంటే మీరేమో కాదు అని చెప్పేసి అంటున్నారు. ఆయనను తగ్గిస్తున్నారు, హెచ్చించడం లేదు. మీరు ఆయనను తగ్గిస్తూ ఉన్నారు. ఆయన చేసిన కార్యములు, ఆయన ఇక్కడికి వచ్చి పరిశుద్ధుడిగా ఉండడం, నిష్కల్మషుడిగా ఉండడం, నిర్దోషిగా ఉండడం ఏదైతే ఉందో దాన్ని మీరు తగ్గిస్తూ ఉన్నారు, హెచ్చిస్తూ ఉన్నానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు పాపం ఆరోపింపబడుతుందంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపం ఆరోపింపబడుతుంది. ఎలాంటి ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన భూమిపైన జీవించి ఉన్న దినాలు దేవునికి లోబడి జీవించి ఉన్నారు పిల్లరా. అలాంటి ఆయనను మీరు తగ్గిస్తూ ఈయన మహిమ శరీరాన్ని ధరించుకొని వచ్చిండు, సపరేట్గా మరియ గర్భంలో దేవుడు ఆయనకు రక్త మాంసాలు ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నా ఉన్నాడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరం పైన పాపం నాకు శిక్ష విధించాను అని చెప్పేసి చెప్తా ఉంటే మనమేమో లేదు 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 అలా కాదు అని చెప్పేసి అనుకోండు. ఏంటి? యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను, మృతుల నుండి తిరిగి లేచడం బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. శరీరం బట్టి దావీదు సంతానంగా మరి మనము చూస్తూ ఉన్నాం. పితరులు వీరి వారు శరీరాన్ని బట్టి వీరిలో పుట్టిన యేసుక్రీస్తు అని చెప్పేసి మనకు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి శరీరం బట్టి దావీదు సంతానంగా మనము చూడగలుగుతాం. అక్కడ కూడా మరి యేసుక్రీస్తు శరీర స్వభావాలు, ఆయన ధరించుకున్న రక్త మాంసాలు మరలాంటివి అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంటే మనమేమో లేదు అలా కాదు, దేవుడు ఆయనకు ప్రత్యేకమైన రక్తాన్ని ఇచ్చాడు, ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చాడని చెప్పేసి మీ ఆలోచన చెప్తుండ్రు. ఆయనను ఏదో హెచ్చించామని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన హెచ్చిస్తలేరు, మీరు తగ్గిస్తున్నారు. ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాంటి రక్త మాంసాలు కలిగి ఉండి వీటినన్నిటినీ ఆత్మ చేత లోపరుచుకొని దేవుని కార్యములు చేసి దేవుని ఘనపరిచాడు, ఈ లోకాన్ని జయించాడు అని బైబిల్ చెప్తా ఉంటే మేము హెచ్చిస్తున్నాం. ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు,
ఏంటి జన్మపాపం ఉన్నది అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి మీరు చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. బైబిల్ గ్రంథం ఏం చెప్పబడుతుంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు ఏమై ఉన్నాయి ఒక్కసారి చూడండి, ఆలోచించండి. దయచేసి ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నట్టయితే పిల్లరా, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి మనం చదువుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని. చూడండి పిల్లలు, ఆ పిల్లలు ఎవరు? మనము రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. ఎవరు? యేసుక్రీస్తు. ఎలాంటి రక్త మాంసములు అనేది కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది పిల్లరా. ఇంకా కిందికి చదువుతుంటే, ఎలానగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకున్నాక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూడండి పిల్లలు, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటే మనమేమో లేదు అలా కాదు, ఆయనను దేవుడు పరిశుద్ధుడిగా చేశాడు, నిష్కల్మషమైన రక్తాన్ని ఇచ్చాడు, పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చాడు, అదొక సపరేట్గా ఇచ్చాడు అని చెప్పేసి అంటుండ్రు. ఎప్పుడు పరిశుద్ధమైన రక్తంగా ఏర్పడుతుంది, ఎప్పుడు నిర్దోషమైన రక్తంగా ఏర్పడుతుంది, ఎప్పుడు ఆయన పరిశుద్ధుడిగా తీర్పబడతాడు. ఈ లోకానికి ఈ పాప శరీరాకారాన్ని, పాపం చేసే స్వభావం కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు, ఆయన పాపం చేయకుండా ఉన్నప్పుడు కదా, ఆయన ఆజ్ఞ అతిక్రమించినప్పుడు కదా, ఆయన వచ్చి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేస్తున్న కార్యములు ఏంటి, ఆ కార్యములను బట్టి కదా ఆయనకు తీర్పు తీర్చబడుతుంది. ఎప్పుడు ఒక మనిషి పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా, నిష్కల్మషుడిగా ఏర్పడతాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడని చెప్పేసి లేఖనం చెప్తుంటే లేదు అలా కాదు, ఆయన పాపరహితుడు అంటే మహిమగల శరీరం ధరించుకున్నవాడు అని చెప్పేసి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. వాక్యానికి మనం విరుద్ధంగా వెళ్తున్నామో దయచేసి ఆలోచించండి. వాక్యపు వెలుగులోనికి రమ్మని మిమ్మల్ని క్రీస్తు ప్రేమను బట్టి బతుకుతున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనం మనం చదువుకున్నట్టయితే పిల్లరా, అక్కడ కూడా ఒక మాట రాయబడింది. ఆకాశ మండలం కూడా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ చూడండి వాక్యం ఏం చెప్పబడుతుందంటే, మన ప్రధాన యాజకుడు అంట పిల్లరా, ఏమని చెప్పబడుతుంది? మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఒక్కసారి ఆలోచించండి, మనకి ఎలాంటి స్వభావం ఉన్నదో, బలహీనతలు ఉన్నాయో ఈ శరీరంలో, ఈ రక్తంలో, ఏ పాపం అయినా చేయడానికి మనకు బలహీనతలు ఉన్నాయి పిల్లరా. అలాంటి బలహీనతలు సహానుభావం కలిగిన వాడే. కానీ ఆయన శోధింపబడి కూడా పాపము లేనివాడుగా జీవించాడు. అంటే పాపంని అంటించుకోకుండా జీవించాడు, శోధింపబడ్డాడు, శోధనలు ఎదుర్కొన్నాడు, శోధనలు జయించాడు. అది యేసుక్రీస్తు చేసిన కార్యం. దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో మహిమ శరీరాన్ని ధరించుకొని ఇవన్నీ కూడా చేశాడని చెప్పేసి మీరు అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నానంటే, లేదు నేను పాప శరీరాకారంతో పంపించాను, అబ్రహాం సంతాన స్వభావము లాంటి స్వభావాన్ని మీలాంటి వ్యక్తిగానే, మీలాంటి రక్త మాంసములు కలిగిన యేసుక్రీస్తుగా నేను పంపించాను. ఆయన అన్నీ మీలాంటి బలహీనతలు కలిగిన వాడే, సహానుభావం కలిగిన వాడే, కానీ వాటిని అంటించుకోలేదు. ఎందుకంటే దేవుని కార్యంలో, దేవుని పనుల్లో లీనమైపోయాడైనా. అందుకని వాటిని అంటించుకోకుండా లోకాన్ని జయిస్తున్నాడు. ఎన్నో శోధనలు ఎదుర్కొని కూడా ఆయన ఏం చేసిండు? ఇలాంటి పాపములు, మలిన్యములు అంటించుకోకుండా ఉన్నాడని చెప్పేసి వాక్యం చెప్తుంటే, మనమేమో ఏం చెప్తున్నాం? ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను పాపరహితుడిగా చూస్తున్నాం. పాప సహితుడిగా పుట్టి ఆయన పాపం అంటించుకోకుండా ఉండి పరిశుద్ధుడిగా
నిరూపించుకుంటే పాపరహితుడిగా పుట్టి పరిశుద్ధిగా నిరూపించుకున్నాడని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ప్రత్యేకింపబడిన రక్తాలు, ప్రత్యేకింపబడిన మాంసాలు, సరక్తమిచ్చి దేవుడు సంపాదించిన సంఘం అంటే దేవుడే సరక్తం ఇచ్చిందంట. దేవుడు సరక్తం ఇచ్చి సంపాదించిన రక్తం అంటే సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే దేవుడు తండ్రి అయిన దేవుడే సరక్తం ఇచ్చి ఆయన యొక్క రక్త మాంసాలు కలిగి ఉన్నాయి, ఆయన సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి కూడా వివరణ ఉన్నది పిల్లలు, ముందు ఇవ్వగలుగుతాను. దయచేసి ఆలోచించండి. ఏ దేవుడు సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము? సరక్తం అంటే పరలోకం నుంచి రక్తం తీసుకొచ్చిన అనే భావనలో వెళ్తూ ఉన్నారు. కానీ ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగినందున మనము రక్త మాంసాలు కలిగిన అలాంటి రక్త మాంసాలు ధరించుకొని అలాంటి మనలాంటి బలహీనతల యందు సహానుభావం గలవాడిన వాడే. కానీ శోధనలు ఎన్నో వచ్చినా కానీ ఆ శోధనలు ఎదుర్కొన్నాడు. రాలేదా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకోండి. సాతాను యేసుక్రీస్తును మరి ఆత్మ ద్వారా కొనుగోబడి శోధింపలేదా? అనేకమైన శోధనలు జరిగినాయి కదా. అనేకసార్లు మరి అక్కడ యూదుల ద్వారా, పరిసయ్యుల ద్వారా మరి శోధనలు జరగలేదా? ఆయన రాజుగా చేస్తానికి వెళ్ళలేదా? అనేక విధాలుగా ఆయనను శోధించలేదా మరి సాతానుడు? ఈ బండను రొట్టెగా చేసుకొని అనలేదా? ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక్క క్షణంలో తిప్పుకొని రాలేదా? ఇవి శోధన కాదంటారా? ఈ రాజ్యము, ఈ అధికారం అంతా నీకు అప్పగిస్తాను, నువ్వు వచ్చి నన్ను మొక్కు అంటే నీ తండ్రి నీ దేవుణ్ణే మొక్కాలని, ప్రభువునే సేవించాలని చెప్పి రాయబడునా అని చెప్పలేదా? సాతానుకు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు దగ్గరికి వాక్యాన్ని బోధిస్తున్న ఆ యొక్క సాతానుకు వాక్యం ద్వారానే సమాధానం ఇచ్చిండు. ఆ శోధనలు ఎదుర్కొన్నారు. మీరు చదువుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనం కానీ, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనంలో కానీ ఇవన్నీ ఉన్నాయి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. శోధనలు ఎదుర్కొన్నాడంటే అవును, ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎదుర్కొన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ శోధనలు జయించాడు. మనలాంటి బలహీనతలు కలిగిన వాడే యేసుక్రీస్తు. ఏమంటున్నాడు ఇక్కడ 15వ వచనంలో? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. పాపం లేనివాడుగా జీవించాడు. శోధనలు జయించాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. మనం దేవుని వాక్యంకు విరుద్ధంగా పోతున్నాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం పిల్లరా. 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, పవిత్రును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చింపబడిన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోడా అని చెప్తుండు. పవిత్రుడు అంటే నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరలేదు. పాపం చేయడానికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు. పాపం చేయలేదు. అలాంటి పాపం చేయడానికి అనుకూలమైన స్వభావం కలిగిన శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పటికీ కూడా ఆ పాపాన్ని జయించాడు. పిల్లరా, ఇది వాక్యం చెప్తుంది. దేవుడు ఎందుకు కదా ఆయనను పంపించింది? మరి మనమేమో లేదు అలా కాదని చెప్పింది. అప్పుడు కదా యేసుక్రీస్తు ఏమైంది? ఎలాంటి రక్తాన్ని ఇచ్చినట్టయినా నిష్కల్మషమైనది ఏం చెప్తబడుతుంది ఇక్కడ? అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా? అంటే ఎలాంటి పాపం చేయనప్పుడు ఇవన్నీ అయితే పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఒక రక్తం, ఇప్పుడు మనకున్న రక్తానికి డెంగ్యూ వ్యాధి వచ్చేది ఉన్నది, ఏదైనా వ్యాధులు వచ్చడానికి స్వభావం ఉన్నది. ఆ రక్తంలో మరి ఆ రక్తాన్ని పరీక్షించినప్పుడు కదా ఆ వ్యాధి ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి పిల్లరా, 2020లో కరోనా వ్యాధి అనేది ఒకటి వచ్చింది. ఆ కరోనా వ్యాధిలో అనేక మంది డాక్టర్లు కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆ డాక్టర్లు కొందరు అసలు కరోనా వ్యాధిని అంటించుకోకుండా మరి అనేక మందిని రక్షించడం అనేది జరిగింది. పిల్లలు, వాళ్ళకు కరోనా వ్యాధి రాదంటారా? మరి అలా ప్రత్యేకంగా తల్లి గర్భం నుంచి మరి రావడం జరిగిందంటారా? లేదు పిల్లరా, ఆ రక్షణలు తీసుకోవడం జరిగింది. ఆ రక్షణలు తీసుకొని వాళ్ళు ఇతరులని సేవ్ చేయడం జరిగింది ప్రియులరా. అలాగే యేసుక్రీస్తు కూడా పాపం చేయడానికి అనుకూలమైన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఈ లోకానికి.
పాప శరీరాకారంతోనే దేవుడు ఆయనని ఈ లోకానికి పంపించాడు. అయినప్పటికీ కూడా పాపాన్ని జయించాడు పిల్లరా. పాపాన్ని జయించి ఆయన ఆ శిలువ మరణం పొందిండు. అప్పుడు కదా ఆయన రక్తము పరిశుద్ధమైనది, నిష్కల్మషమైనది, నిర్దోషమైనది, పవిత్రమైనదిగా, గొర్రె పిల్ల వంటి రక్తంగా, నిష్కల్మషమైన రక్తంగా ఆయన తను తాను అప్పగించుకొని అనేకుల పాపం నిమిత్తము ఆయన మరణించడం జరిగింది. ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరచడం జరుగుతుంది. ఇది కదా నిజం చెప్పబడుతుంది వాక్యము. ఎందుకు వక్రీకరిస్తున్నారు? మేమే సత్యవంతులము, మేమే పెద్ద బోధకులం అని చెప్పేసి చెప్పుకుంటూ దొంగ బోధకులుగా చెప్తా ఉన్నారు ప్రియులారా. ఏంటి ఆ బోధ? ఆయనను పరిశుద్ధులుగా చేసి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ధరించుకొని వచ్చిండు, పరిశుద్ధమైన శరీరాన్ని ధరించుకొని ఆయనకు సపరేట్గా తల్లి గర్భంలో అంటే మరియ గర్భంలో దేవుడు ఆయనను సృష్టించాడు అని చెప్పేసి చెప్పి ఆయన తగ్గిస్తున్నారు. మీరు హెచ్చిస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన హెచ్చించడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. దేవునికి విరోధంగా మీరు వెళ్తున్నారు, మునికొనలకు ఎదురుగా వెళ్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త. ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి ఈ లోకాన్ని జయించాడు పిల్లరా. దేవుని మీరు పక్షపాతి చేస్తున్నారు. వాక్యం మీద రాయబడింది. వాక్యము ఏం రాయబడింది ఒక్కసారి చూడండి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు పిల్లరా. ఆయన కుమారుడికేమో ఏదో పరలోకం నుండి తీసుకొచ్చిన రక్త మాంసాలు ధరింపజేసి, మనకేమో ఇలాంటి రక్త మాంసాలు ధరింపజేసి ఆయన ఈ లోకాన్ని జయించి వెళ్ళాడు. ఆయన ఏమంటుండు? నేను ఈ లోకాన్ని జయించను, నేను జయించిన తండ్రితో కూడా తన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించి ప్రతివానికి కూడా నాతో కూడా సింహాసనం మందు కూర్చొని చేద్దాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. ఒక్కసారి చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పింది తప్పే అయితే మీరే ఆలోచించండి. మీ ఆలోచనకి మిమ్మల్ని, మీ వివేచన జ్ఞానానికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం నేను కూర్చుండనిచ్చేదను. మీరు అనుకున్నట్టు నేను అంటున్నాను. మీరు అనుకున్నట్టే మీ ఆలోచన ప్రకారం నేను వెళ్తున్నాను. యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు మరియ గర్భంలో ప్రత్యేకింపబడిన శరీరము, ప్రత్యేకింపబడిన రక్త మాంసంలో పరిశుద్ధము, నిర్దోషమైన అంటే అవి దేవుడు సరక్తం చేత మరి తయారు చేసినట్టయితే ఆయనను ఈ లోకంలో విడిచిపెడితే ఆయన వచ్చి ఈ లోకాన్ని జయించాడు. ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. ఒక్కసారి అనుకోండి, పాపరహితుడు అంటే మహిమగల శరీరం అనుకోండి. మీరు అనుకున్న ప్రకారం వెళ్తే ఆయనకు ఆ శరీరం ఇచ్చి, ఆ రక్త మాంసాలు ఇచ్చి ఈ లోకాన్ని జయించిందట. ఆయన జయిస్తే నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించువని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని చేస్తాను అంటుండు. ఆయనకేమో ప్రత్యేకమైన మాంసాలు, రక్త మాంసాలు ఇచ్చి, ప్రత్యేకమైన శరీరం ఇచ్చి తల్లి మరియ గర్భంలో తయారు చేసి ఆయనని ఈ లోకంలో విడిచిపెడితే ఆయన ఈ లోకాన్ని జయించడం గొప్పనా? లేకుంటే మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకాన్ని జయించడం గొప్పనా? ఒక్కసారి ఆలోచించండి. దీన్ని కూడా వక్రీకరించేవారు ఉన్నారు చాలామంది. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకాన్ని జయించడం గొప్ప? మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని ఆయన ఈ లోకాన్ని జయించి తనతో కూడా తన సింహాసనం ముందు కూర్చుని మీరు కూడా జయించి నా దగ్గరికి రండి అని చెప్పేసి అంటూ ఉన్నాను. మీరేమో ఆయనను తక్కువ చేస్తూ ఉన్నారు. ఆయనకు ప్రత్యేకమైన రక్త మాంసాలు దేవుడు ఇచ్చారని చెప్పేసి ఆయనను తక్కువ చేసి తగ్గిస్తూ ఉన్నారు. మీరేమో మహిమపరుస్తున్నాను అనుకుంటున్నారు అలా చేసి. కానీ తప్పుడు ఆలోచనతో పోతున్నారు పిల్లరా. దయచేసి ఆలోచించండి. తప్పుడు ఆలోచనతో పోతున్నారు. పాపరహితుడు కాదు యేసుక్రీస్తు, పాప సహితుడే. అయినప్పటికీ కూడా పాపం లేకుండా జీవించాడు, పాపం చేయకుండా జీవించాడు ఈ లోకంలో. అది వాక్యం చెప్తా ఉన్నది. ఒకవేళ మీరు అనుకున్నట్టయితే దేవుడు పక్షపాతి అవుతాడు కదా. దేవుడు పక్షపాతి కాదు కదా. ఆయనకు కూడా మనలాంటి రక్త మాంసాలు ఇచ్చారు కదా. పాప శరీరకంతో ఆయనని ఈ లోకానికి పంపించాడు కదా. అప్పుడు కదా ఆయన ఈ లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించి మరి తండ్రితో కూడా తన సింహాసనం ముందు కూర్చున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన చిన్ననాటి నుండి కూడా ఏం చేస్తూ ఉన్నాడు?
ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క కార్యంలో ఉన్నాడు. ఆయన మరి 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తప్పిపోయినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్నప్పుడు నేను తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా అని చెప్తా ఉన్నాడు. ఆయన దేవుని దయను మనుషుల దయను పొందుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు పిల్లరా. ఆయన ఏమంటాడు? తండ్రి పని తుదముచ్చించుటే నాకు ఆహారమై ఉన్నదని చెప్పేసి యోహాను సువార్త 4:34 అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 వరకు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? బలియు అర్పణలు నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అని చెప్పేసి అంటా ఉన్నాడు అక్కడ. బలియు అర్పణలు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అని చెప్పి తిని అంటున్నాడు. అంటే గ్రంథము చుట్టల్లో కేవలము యేసుక్రీస్తు గురించే ఉన్నదా? నీ గురించి లేదా? నిన్ను గురించి కూడా ఉంది కదా. నువ్వు కూడా ఏ కార్యం చేయాలా? క్రైస్తవుడిగా మారి పరిశుద్ధుడిగా జీవించాలి, దేవుని కార్యములు చేయాలని రాయబడి ఉంది కదా. చేయవా? ఆయన గురించి రాయబడిన ప్రకారము ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి కార్యములు చేసిండు. తండ్రి కార్యములు చేసి అంటూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? తండ్రి యోహాను సువార్త ఒక్కసారి చూడండి పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటాడు? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయంపరిచితిని. నేను చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన కార్యములన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయంపరిచిన తండ్రి అని చెప్తూ ఏమంటుండు? తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఒకవేళ అదే మహిమతో యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే మళ్ళీ అదే మహిమను కోరుకుంటున్నా? లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఒకవేళ ప్రత్యేకమైన శరీర మాంసాలు రక్త మాంసాలు ధరించుకున్న వాడైతే యేసుక్రీస్తు ఈ మాటను అడగకూడదు కదా. ఆయన లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఎలాంటి మహిమ ఉండేనో ఆ మహిమను ఇప్పుడు నాకు దయచేయము అని చెప్పి అంటున్నాడు. ఎలాంటి రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తు అంటే? మనలాంటి రక్త మాంసాలు ధరించుకొని వచ్చాడు కాబట్టి అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి కదా, అని చెప్తున్నాడు. ఒకవేళ మనలాంటి రక్త మాంసాలు కలిగి లేకుంటే ఈ మాటలు రాయబడి ఉండదు కదా. ఏ మాటలు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. 5 నుంచి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకయ్యా అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు కానీ మనలాంటి స్వభావం కలిగి ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లలు, మనలాంటి రక్త మాంసాలు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిండు. అలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి కదా. ఎందుకు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు? మీరు హెచ్చించుకుంటున్నారు? దేవునితో సమానమైనటువంటి మహిమనే విడిచిపెట్టుకొని వచ్చాడయ్యా యేసుక్రీస్తు. అలాంటి మహిమనే విడిచిపెట్టుకొని వచ్చి యేసుక్రీస్తు మన కోసము దాసుని స్వరూపం ధరించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందుతుండే ఆయననే అంత తగ్గించుకున్నాడు, మీరు తగ్గించుకోరా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమేమియో ఉండును ఇక ఏమీ లేక ఉండును. పాపంతో జోలిక నేమియు లేక ఉండును అని చెప్తుండ్రు. అంటే యేసుక్రీస్తు
లాంటి మనసు మీరు ధరించుకోండి. ఎందుకు? ఆయన శరీరం అందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునుడి. అలా ధరించుకుంటే పాపం ఇంకా జోలి ఉండదు. పాపం అంటే అలాంటి మనసును మనకు ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరిని వ్యతిరేకించడము, ఎవరిని తప్పుపట్టడం కాదు, కానీ పిల్లరా వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నాను. వాక్యంను బట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. వాక్యము మీరు చెప్తున్న బోధ తప్పు అని చెప్పేసి అంటున్నాను. పాపరహితుడు పాప సహితుడు అంటే యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పాపరహితుడై ఉన్న యేసుక్రీస్తు బాప్తిసం ఎందుకు పొందాడని ఒక ఆయన అంటాడు. యేసుక్రీస్తు పాపరహితుడు ఉండి బాప్తిసం పొందాడా? పాప సహితమైన శరీరం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాంటి పాపం చేయకుండా, పాపాన్ని అంటించుకోకుండా జీవించాడు. అది గొప్ప. పాప సహితమైన శరీరం ఉన్నప్పటికి కూడా, అంటే పాపాన్ని చేసే స్వభావం కలిగిన శరీరం ఉన్నప్పటికి కూడా ఆయన రక్త మాంసాలకు ఎలాంటి కూడా పాపాన్ని అంటించుకోకుండా అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కల్మషమైన రక్తముగా ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా నిరూపించుకున్నాడు పిల్లరా. ఇది కదా గొప్ప కార్యము. ఇది కదా దేవుణ్ణి, యేసుక్రీస్తుని హెచ్చించినట్టుగా ఉండడం. మీరేమో ఆయన పవిత్రమైన రక్తాన్ని ధరించుకొని వచ్చాడు, మరియ గర్భంలో ఆయనను పరిశుద్ధుడిగా చేశాడు దేవుడు, ఆయనను సపరేట్గా తయారు చేశాడు కాబట్టి లోకాన్ని జయించాలని మేము చెప్తున్నాము. నేను జయించిన ప్రకారము, నేను నా తండ్రితో సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించి ప్రతి వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని నిశ్చయిస్తున్నాను. ఆయనకేమో సపరేట్ రక్త మాంసాలు ఇచ్చి ఆయన జయించి వెళ్తే మనకు ఎక్కడ సాధ్యమవుతుంది మరి? ఒకసారి ఆ పిల్లలు రక్త మాంసంలో కలిగినందున అలాంటి స్వభావమే, ఆ రక్త మాంసంలో పాలువాడండు యేసుక్రీస్తు. మనలాంటి రక్త మాంసంలో ధరించుకొని మరణం యొక్క బలంగలవారిని, మరణ భయం చేత బంధింపబడి ఉన్నవారిని విడుదల చేయుటకు ఆయన కూడా అలాంటి రక్త మాంసంని పాలివాడై ఏమాత్రం కూడా దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాం యొక్క సంతాన స్వభావాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని జయించాడు. ఇది కదా వాక్యం చెప్తుంది. కొద్దిగా ఆలోచించండి. ఆయన పాపం చేయడానికి మనలాంటి బలహీనతలయందు సహా అనుభవం లేనివాడు కాడు, మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ పాపాన్ని అంటించుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే పాపం చేయలేదు. ఆజ్ఞాతిక్రమం పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించను. యేసుక్రీస్తు ఎలాంటి ఆజ్ఞను అతిక్రమించలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పవిత్రమైన రక్తముగా, నిర్దోషమైన రక్తముగా, నిష్కల్మషమైన రక్తంగా ఆయన నిరూపించుకున్నాడు. అది కదా గొప్ప కార్యం. ఒక్కసారి ఆలోచించండి పిల్లల. ఇంకా మేము అదే నమ్ముతాము, మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మా సిద్ధాంతమే కరెక్ట్ అంటే అది మీ ఇష్టం, మేమేం చేయలేము. కాబట్టి దయచేసి ఆలోచించండి. వాక్యానికి లోబడి జీవించాలని క్రీస్తు ప్రేమను బట్టి మేము అందరినీ కూడా బతులానుకుంటున్నాం. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.